కుక్కర్లో బగారా రైస్ చేసుకోవడం ఎలా అనేది వాళ్ళ చూద్దాము. ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు బియ్యం పోసానండి. ఇలా వాటర్ వేసుకొని ఇలా పిసికి మంచిగా శుభ్రంగా ఒక 2 టైమ్స్ రైస్ని కడిగేసుకోవాలి. ఈ చెమ్ముతోటి 3 చెమ్ములు వాటర్ పోసుకోవాలి. 3 గ్లాసుల బియ్యానికి 3 చెమ్ములు, ఎందుకంటే ఇది ఒక చెమ్ముతోటి 2 అవుతాయి. ఆ గ్లాస్తో పోల్చుకుంటే ఈ చెమ్ము 2 గ్లాసులు అవుతాయి, అందుకని లెక్కతోటి 3 పోసుకోవాలి. 1కి 2 అన్నమాట. 2 గ్లాసుల చొప్పున వాటర్ వేసేసుకోవాలి. ఇలా కడిగేసి 1కి 2 లెక్కన వాటర్ పోసేసుకొని రైస్ కుక్కర్లో పెట్టి ఆన్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది బగారా చేయాలి అంటే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పొయ్యి మీద చేసుకోవాలండి. అది కూడా చూపిస్తాను. స్టవ్ మీద ఇట్లా గిన్నె పెట్టేసుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం, అది 3 గ్లాసుల బియ్యం కదా, ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాక, ఆయిల్ బాగా హీట్ ఎక్కాక 4-5 ఈ నల్లవి యాలకులు, లవంగాలు, ఈ మిరియాలు, ఇది వచ్చేసి జాజికాయ చిన్నది, ఇది ఒక చిన్న సైజు దాల్చిన చెక్క, ఇవన్నీ వేసేయాలి. అంటే నా దగ్గర ఇవే ఉన్నాయి, ఎక్కువ మసాలా కూడా అవసరం లేదు. అలాగే చిన్న చిన్నవి బిర్యానీ ఆకులు 3 వేసేయాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక, ఇలా కలర్ చేంజ్ అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ముందు ఇది ధనియాల పొడి వేయాలి. 3 స్పూన్స్ అయితే సరిపోతుంది, 3 టేబుల్ స్పూన్లు. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ అవసరం లేదండి, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకొని ఇదంతా మంచిగా కలిపేసుకోవాలండి. బాగా ఆయిల్లో ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం రైస్ కుక్కర్లో వేసుకోవాలి. ఇగో రైస్ కుక్కర్లో ఇలా పొంగు వచ్చినప్పుడు మూత తీసి పక్కకు పెట్టేయాలండి. ఈ టైంలో మనం చేసుకున్న పొయ్యి మీద చేసుకున్న ఇట్లా ఇది పేస్ట్ మసాలా ఉంది కదా, ఇదంతా ఇందులో కలిపేసుకోవాలి. మసాలా అంతా ఇందులో కలిపేసుకోవాలి. ఇదే టైంలో సాల్ట్ కూడా వేసుకోవాలి అన్నంలో. ఇలా మొత్తం ఉప్పు అవన్నీ, ఉప్పు మసాలా వేసేసి మంచిగా నీట్గా కలిపేసుకోవాలండి. ఈ టైంలోనే కలిపేసుకొని ఇలా మొత్తం కలిపేసాక మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని లైట్ అనేది ఇట్లా కిందికి పడుతుంది కదా, ఆ కిందికి పడ్డప్పుడు పెట్టుకొని తినేయటం. ఇలా అయినాక మొత్తం మూత పెట్టేసి మంచిగా ఇది కింద కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ కోసము. కాకపోతే కొంచెం వేడి చేసి వేసుకోండి, నేను డైరెక్ట్గా వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేసుకుంటే. కలిపే అవసరం లేదండి, ఆ వేడితోటే లోపలికి దిగుతుంది. వేడిగా ఉన్నప్పుడే ఇలా క్యాప్ ఓపెన్ చేసేసి అన్నం పెట్టేసుకొని చూడండి, అన్నం ఎంత పుల్లలుగా ఉందో చూడండి, చాలా బాగుంటుంది. ఇందులోకి టమాటా కర్రీ అయినా సరే, పన్నీర్ కర్రీ అయినా సరే, ఏ కర్రీ అయినా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బగారా రైస్ అంటే పొయ్యి మీదనే వండాల్సిన అవసరం లేదు, రైస్ కుక్కర్లో కూడా ఈజీగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియజేయండి అది టేస్ట్ ఎలా ఉంది, ఏముంది అనేది.